యానం వాటర్ మహాశయులకు అందరికీ కూడా మీ ద్వారాగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు జరిగిన ఎలక్షన్లో చాలా దగ్గరగా 95% పోలింగ్ జరిగింది. ఈ 95% కూడా ప్రజలు చాలా సంతోషంగా వచ్చి ఓట్లు వేశారు. నాకు 30 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఇప్పటికి 30 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ పోటీ చేస్తున్నాను. చాలా ఎలక్షన్లో నేను చూశాను, అన్నీ కూడా ఎప్పుడు ఎలక్షన్లో వేల కొద్ది మెజార్టీతోటే గెలుస్తూ ఉంటాను. కానీ ప్రజలు ఇప్పుడు చూపించిన ఉత్సాహం, అది మహిళలైనా, యూత్ అయినా, ప్రజలైనా, పెద్దలైనా, నాయకులైనా ఈ ఎలక్షన్లో చూసినట్టుగా నేను ఎప్పుడు కూడా చూడలేదు. అంత ప్రేమ అభిమానాలతో మల్లాడి కృష్ణారావు పరిపాలన కావాలి అని మెజార్టీ ప్రజలు అనుకోవడం, దాన్ని ఈ విధమైన ప్రేమ అభిమానాలు చూపించడానికి ముఖ్య కారణం. ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో చేసిన ప్రజాప్రతినిధిగా చేసిన అతను కూడా ఎక్కడా కూడా ప్రజల్ని ఆకట్టుకునేలా కానీ, ప్రజలకి మంచి చేయడం కానీ ఏదీ చేయకపోవడంతో నా మీద ప్రేమ పెరగడానికి అదొక కారణం. ఈరోజు నాకు రిజల్ట్స్ మే 4వ తారీఖు అయినా కానీ సహజంగా నేను ఒక్కొక్క బూత్ను 5 టైమ్స్ తిరుగుతుంటాను. 5 టైమ్స్, ఈవేళ 6 టైమ్స్ తిరిగాను. ఎక్కడ మొత్తం అంతా కూడా 30 స్క్వేర్ కిలోమీటర్స్లో 6 సార్లు నేను ప్రతి బూత్ని కూడా టచ్ చేశాను. ప్రజల నాడి చూశాను, ఏ విధంగా ఉంటుందో అన్నది చూశాను. ఆ చూసిన దాన్ని బట్టి నేను సాధారణంగా ఎలక్షను విన్ అయ్యాం అని చెప్పేసి ముందుగానే చెప్పడం జరుగుతుంటుంది. ఈ ఎలక్షన్లో నన్ను ప్రజలు మరలా 6వసారి యానం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించారని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. మెజార్టీల విషయాలు నేను ఇంకా బూత్ వైజ్గా అన్నీ కూడా వెళ్తాను. 42 బూత్స్ ఇవన్నీ చూసుకుని వెళ్తాను. 100% గెలవడం మాత్రం 100%. ఆ మెజార్టీల విషయాలన్నీ కూడా ఇప్పుడు చెప్పేదానికంటే తర్వాత నేను చెప్పడం జరుగుతుంది. ఇది ఒక వర్గం, ఒక మతస్థులు నన్ను గెలిపించలేదు. అన్ని మతాలు, అన్ని మతస్థులు, అన్ని కులస్తులు కలిపి నా విజయంలో పాలు పంచుకున్నారు. వారందరికీ కూడా మీ తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నేను ప్రజలకి ఏమైతే నేను మాట ఇచ్చానో ఆ మాటని రేపటి నుంచి మొదలు పెడతాను. రేపు నేను ఆల్రెడీ రిటైర్డ్ సర్వేని అందరూ కూడా ఇచ్చేసుకుని అవుట్ సైట్స్ మీద ఫైనల్గా దానికి స్కెచ్ అన్నీ తయారు చేసుకుని ఒక 2-3 డేస్లోనే సీఎం గారి దగ్గరికి వెళ్ళడం. సీఎం గారు కూడా ఇందాక ఒక 4:30కి ఫోన్ చేశారు. ఎవరికో ఫోన్ చేస్తున్నారు, నేను ఫోన్ ఎత్తలేదు. 4:30కి అప్పుడు నేను ఫోన్ చేశాను. చేసినప్పుడు కూడా మల్లాడి ఇక్కడ చాలా బాగా జరుగుతుంది, నీది కూడా మంచిగా జరుగుతుందని వచ్చింది, ఏంటి అని చెప్పేసి అంటే ఈ విధంగా ఉంది అని చెప్పేసి కూడా చెప్పాను. చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ మనకి విజయంలో ఎక్కడ కూడా అవతల వాళ్ళు ఎంతమంది పనిచేసినా కూడా విజయాన్ని ఆపలేరు అని చెప్పేసి సీఎం గారికి చెప్పాను. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను. ప్రజలకు కూడా ఇంకా ఎవరికి కూడా ఒక డౌట్ కానీ లేకుండా ఉండడం కోసమే మీ ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఏది అడిగితే దానికి సమాధానం చెప్తాను. నాకు ఎన్నికలనే కాదు, ఏ పని చేసినా కానీ నేను కష్టపడి ఆ పని రిజల్ట్స్ దాంట్లో తీసుకోవాలి. రిజల్ట్స్ ఆ విధంగా అనుకుంటాను. నా ఎలక్షన్ అయినా, ఇంకో ఎలక్షన్ అయినా, లేదా ఇంకో పని అయినా, చిన్న పని అయినా కానీ నా మనస్తత్వం, నా శరీరం కష్టానికి ఫస్ట్ ముందు కష్టం పడడం అనేది నేను నేర్చుకున్నాను నా చిన్నతనం నుంచి. దాని తర్వాతే దాని రిజల్ట్స్ వస్తుంది. దాని రిజల్ట్స్లో హ్యాపీనెస్ ఉంటుంది. నా హ్యాపీనెస్ తోటి పాటు ప్రజలు కూడా నన్ను ఏ పని చేసినా సక్సెస్ ఉంటుందన్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా నన్ను చాలా విశ్వసిస్తుంటారు. మల్లాడికి సపోర్ట్ చేశారు అని చెప్పేసి అనడానికి, మల్లాడి ఇప్పుడు ప్రజాప్రతినిధి కాదు. అతను ఇంకా రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ప్రజాప్రతినిధి చెప్తారు. ఇప్పుడు మనం మామూలుగా ఇప్పుడు ఉన్నప్పుడు దానికి మల్లాడికి అధికారులు చేశారు అని అంటే, అధికారులు కూడా ఒక అంబ్రెల్లాగా ఉంటారు. ఇటు పవర్ ఉంటే ఇటు గొడుగు పెడతారు, ఇటు పవర్ ఉంటే ఇటు గొడుగు పెడతారు.
దానికి ఇదే ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకుని వెళ్తుంటారు. అంతేగాని ఒకరి పక్కన వెళ్ళడానికి ఉండదు. ఎక్కువ మంది ఆ విధంగా ఆలోచన చేస్తారు. అంతేగాని ఉద్యోగస్తులు నాకు సపోర్ట్ చేశారనడంలో సరిలేదు. వాళ్ళు ఓట్లు వేసి ఉండొచ్చు, ఎక్కువ మంది ఓట్లు వేసి ఉండొచ్చు. ఎందుకంటే వారికి ఏ ప్రమోషన్ విషయాలు కానీ, పెన్షన్ విషయాలు కానీ, లేదా వాళ్ళకి కొన్ని గ్రాంట్ గవర్నమెంట్ నుంచి తీసుకురావడంలో కానీ నేను ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. దాని మీద నేనంటే వారికి కొంత అభిమానం ఎక్కువ ఉండొచ్చు అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. పెరిగిది లాస్ట్ టైంకి ఇప్పటికి ఒక తేడా ఉంది. లాస్ట్ టైము డెత్ ఓట్స్ అన్నీ కూడా అలాగే ఉంది. ఇప్పుడు 40,000 నుంచి 38,000కి వచ్చింది. 2,000 ఓట్లు తీసేయడం జరిగింది. ముందు భార్య కానీ భర్త కానీ ఇతర ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోకపోవడంతో కొంత అశ్రద్ధ చేయడంతో వాళ్ళ ఓట్లు కూడా పోయాయి. దగ్గరగా 2,200 ఓట్లు పోయి ఉన్నాయి. అప్పుడు దానికి ఇప్పుడు లాస్ట్ టైం చూస్తే కొంతమంది ఓటుకి రారు ఎక్కువ మంది. ఇప్పుడు అప్ టు డేట్ ఉంది కాబట్టి పర్సంటేజ్ పెరిగినట్టుగా కనపడుతుంది. ఈవేళ కూడా ఒక 4-5 బూత్లో మినీ సివిల్ స్టేషన్ బూత్లో కానీ, అలాగే వెంకటనగర్ బూత్లో కానీ, అలాగే మిగతా 4-5 బూతుల్లో ఒకసారి కాదు 2-3 సార్లు కూడా ఈఎంలో కొంచెం ప్రజల్ని ఇబ్బందికి గురి చేశాయి. 15 నిమిషాలు అరగంట ఆగిపోవడం, వాళ్ళందరూ నాకు ఇదేంటి అని చెప్పేసి కొంతమంది తిరిగి వెళ్ళిపోవడం, ఈ విధమైన సంఘటనలు కూడా ఇవాళ జరిగాయి. అంటే నా దృష్టికి నేను ఉన్నప్పుడు సంఘటనలు ఎక్కడా జరగలేదు. పరంపేటలో ఒకటి, అలాగే కుర్సాన్పేట ఒకటి, సావిత్రినగర్ ఒకటి, తోసుకోడాలు మీతోటి కంపేర్ చేస్తే, ఆంధ్రాతోటి కంపేర్ చేస్తే అది గొడవే కాదు. కొట్లాటలు గట్ట కాదు, తోసుకోడాలి. ఎప్పుడు కూడా నేను బూత్ వైజ్గా నాకు ఉండే కాల్కులేషన్స్ నాకు ఉంటాయి. క్యాస్ట్ వైజ్గా కాల్కులేషన్ చేసుకుంటాను, బూత్ వైజ్గా చేసుకుంటాను. ఎలక్షన్ రోజుని ఎలా పనిచేశారో దాన్ని బట్టి నేను చూసుకుంటాను. నా కార్యకర్తలు కానీ, ఓటర్స్ కానీ ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా నా ఎలక్షన్లో ఎప్పుడు ఒక ఇంచు కూడా ఫెయిల్ అవ్వలేదు. ఎంత మనకు ఓట్లు వస్తాయి, వాళ్ళకి ఎంత వస్తాయి అనేది కూడా నేను కాల్కులేషన్లు నాకు ఉంటాయి. అందుకని మీరు కూడా చాలామంది ఇందులో రియల్గా న్యూస్ ఎవరికి ఉంది, ఎవరికి బాగుందన్న విషయాల్లో మీకు కూడా అదే రాష్ట్రం అంతా కానీ ఎలక్షన్ జరిగి ఉంటే మీరు యానం మీద ఎంత ఇంట్రెస్ట్ ఉండదు. యానాన్ని మక్కి మీరు చెప్పేంత శక్తి మీకు కలిగింది. ఇది మీకు ఈ ఛానల్స్ కానీ అన్నీ కూడా యానం దాని మీద నాతోటి పాటుగా మీకు అందరికీ కూడా యానం గురించి బాగా తెలిసిపోయింది. ఫైట్ అంటే అతనిలాగా 300, 500, 1000 లోపు అలా గెలిస్తే ఫైట్ అంటారు. అలా ఉండదు. ఎలక్షన్ చాలా ఇదిగా ఉంటుంది. ఫైట్ అంటే ఆ ఫైట్ కాదు. దానికి ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో పక్కన ఎక్కడ ఎలక్షన్ రాకపోవడం, వాళ్ళందరూ కూడా అతనికి కొన్ని పార్టీలు కొంతమంది వచ్చి పనిచేయడం, నేను బీసీ సంఘాలతోటి అలాగే ముందు వైఎస్ఆర్ పార్టీతోటి నేను బాగా అటాచ్లో ఉండడం వల్ల వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కొంతమంది వచ్చి పనిచేశారు. వాళ్ళకి ముందు నేను సహాయం అందించానని చెప్పేసి చేస్తున్నారు. చిన్న వాళ్ళు కార్యకర్తలు అవ్వచ్చు, పంచాయతీ ప్రెసిడెంట్లు అవ్వచ్చు, ఆ స్టేజ్ ఉన్న వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆ విధంగా వచ్చి ఉన్నారు. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో నేను న్యూట్రల్గా ఉన్నాను. ఇక్కడ న్యూట్రల్గా ఉన్నప్పుడు నేను న్యూట్రల్గా ఉంటే ఆటోమేటిక్గా కూటమికి బెనిఫిట్ జరిగింది. ఆ విధంగా కొంతమంది ఆ దృష్టితోటి చూసుంటారు. యానానికి మాత్రం ఆంధ్ర ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఆంధ్ర లీడర్స్ మాత్రం 100ల కొద్దీ ఇక్కడికి వచ్చి పనిచేశారు. బోత్ సైడ్ అంటే బీసీ ఓట్స్ ఇక్కడ మేజర్ కమ్యూనిటీ చెట్టుపల్లి కమ్యూనిటీ, తర్వాత వాషర్మెన్, మిగతా కంసాళ్ళు, చాకళ్ళు, కంసాళ్ళు, యాదవులు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా వెరీ స్మాల్ కమ్యూనిటీస్, 500, 800 ఇలా ఉంటాయి. ఒక చెట్టుపల్లి కమ్యూనిటీ మాత్రం 4,800 ఓట్స్ ఉన్నాయి. ఇవన్నిటిలో కూడా అబోవ్ 70-75% నాకు ఓట్ చేశారు. అలాగే ఎస్సీస్ కూడా 65-70% నాకు ఓట్ చేశారు. మిగతా పర్సంటేజ్ చూసుకుంటే అగ్నికుల క్షత్రియులు మినిమం 94-95% నాకు ఓట్ చేయడం జరిగింది. కాపు సామాజిక వర్గం నుంచి గత ఎలక్షన్తో కంపేర్ చేస్తే 3 రెట్లు పెరుగుంటాయి. మా రంగస్వామి గారికి ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఓన్లీ 4-5% మాత్రమే.
ఇప్పుడు అప్ టు 20% దాటే ఉంటాయి తప్ప తక్కువ ఉండవని చెప్పేసి నాకు ఉన్న ఆలోచన. అదేవిధంగా మహిళలు, జెంట్స్ కంటే మహిళలు ఒక 3-4% పైనే నాకు ఓట్ చేశారు. అన్ని కమ్యూనిటీస్ కూడా. ఎందుకంటే ఒక క్లీనింగ్ దాంట్లో ఎక్కువ తీసుకున్నారు. మిగతా ఇష్యూల్లో ఆయుష్మాన్ భారత్ ఇష్యూ కానీ, పట్టాల ఇష్యూ కానీ, ఊరు ఈ చిన్న ఒక పోలుకి కూడా పెయింట్ వేసి పరిస్థితి లేకుండా పోయింది. ఎక్కడన్నా చిన్న రోడ్డు ప్యాచీ పడితే దానికి వేయకన్నా పోయింది. ఒక పైప్ లైన్ ఎక్కడన్నా కానీ లీకేజ్ అయితే దాన్ని చూడకన్నా, ఒక లైట్ పోతే స్ట్రీట్ లైట్ వేయకన్నా, ఈ విధంగా ఉంది. యానం ఎప్పుడు కూడా మల్లాడి కృష్ణారావు అన్న వ్యక్తి ఎవ్రీ మంత్ ఏదో ఒక ప్రోగ్రాం నేను చేస్తూనే ఉండేవాడిని. అది చిన్న ప్రోగ్రామా పెద్ద ప్రోగ్రాం కాదు, కొంచెం కలకలలాడుతూ ఉండేది. ఆ కళ తప్పిపోయింది అన్నది ప్రజల్లో ఉన్న భావం. అది క్లీనింగ్ పాయింట్లో మన ఆరోగ్యం అంతా కూడా పాడైపోతుంది. ఇతను బినామీ కంపెనీ చేస్తూ ఉన్నాడు. ఒక 13 లక్షలు ఉన్నదాన్ని 46 లక్షలు తీసుకుని కూడా ఇంకా చాలా శుభ్రంగా చేయాలి. ఆ శుభ్రంగా చేయలేదు, ఇతను డబ్బు కోసమే చూశాడు అన్నది ప్రజల్లో బాగా నాటిపోయింది. ఎప్పుడు కూడా నాకు నా సొంతంగా కానీ, నా ఫాలోవర్స్ నుంచి కానీ మందు డబ్బు అన్నది ఎప్పుడు కూడా లేదు. ఈ ఎలక్షన్లో నాది లేకపోయినా కానీ నా ఫాలోవర్స్ అది కూడా ఉందని చెప్పేసి మీ దగ్గర నేను ఒప్పుకుంటున్నాను. అవతల 4 రెట్లయితే ఇక్కడ ఒక 25% లేదు అన్నది ఎప్పుడు కూడా నేను ₹1 ఖర్చు పెట్టలేదు అని చెప్పేసి ఓపెన్గా చెప్పేవాడిని. కానీ ఆ మాట ఇప్పుడు చెప్పడానికి నా ఫాలోవర్స్ ఖర్చు పెట్టిన విధానం కూడా చూస్తే నేను ఆ విషయంలో సైలెంట్ అని చెప్పేసి మీకు ద్వారా తెలియదు. తప్పు అయితే తప్పు అని చెప్తాను. నేను చేయని దాన్ని చేసినట్టు కానీ, చేసిన దాన్ని చేయలేదు అన్నదానికి నేను ఎప్పుడు కూడా అబద్ధం అన్నది నా దగ్గర నుంచి రాదు. నేను ఒక వీడియో చేసి ఆ వీడియో ద్వారాగా పంపించాను నేను. అక్కడికి వెళ్తే 2.5 రోజులు పోతుంది. ఇక్కడేమో మేమంతా మీ క్యాంపెయిన్ అంతా మీదే. మీ క్యాంపెయిన్ ఒక్కటే, అవతల వేరే లీడర్స్ అవి కూడా వచ్చి చేస్తూ ఉన్నారు. మీ క్యాంపెయిన్ లేనప్పుడు మేము వెళ్ళి మాట్లాడితే క్రౌడ్ రారు. అటువంటప్పుడు మీరు అక్కడికంటే ఇక్కడ మీరు దానికి ఇవ్వండి. అలాగే మనీ ఫ్లో అంటే మందు కానీ అన్నీ కూడా చాలా రోజుకి పెరిగిపోతూ ఉంది. అటువంటప్పుడు ఉన్న టైంలో 2.5 డే, ఎందుకంటే నేను డోర్ ప్రచారం చేయలేదు ఎక్కడ కూడా. నేను ఓన్లీ స్ట్రీట్ మీటింగ్స్ మాత్రమే. వాళ్ళైతే డోర్ ప్రచారం చేసినప్పుడు చాలామంది మనల్ని కలవలేదనుకుని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న కొంతమంది ఉంటారు. మిగతా వాళ్ళు ఏంటంటే అతను అడిగినా ఓటు అడగకపోయినా ఈ ఊరిని బాగు చేస్తాడు, శుభ్రం చేస్తాడు అని ఓట్లు వేసిన వాళ్ళు ఎక్కువ మంది. అందుకని నేను ఇందులో ముందులాగే 25 సంవత్సరాలు 5 సంవత్సరాల ఎలక్షన్లో ₹1 లేకుండా గెలిచానని నేను మాట్లాడుతుంటాను. ఈ ఎలక్షన్లో మాత్రం ఆ విధంగా జరగలేదన్నది మీ ద్వారాగా నేను ఒప్పుకుంటూ ఉన్నాను. అన్ని చోట్ల బాగున్నాయి. ఒక్క మిషన్లు మాత్రమే ఇచ్చింది తప్ప బయట కూడా ఎలక్షన్ కమిషను ఫ్యాన్లు కూడా పెట్టింది. బయట క్యూలో ఉండే వాళ్ళకి ఆ గాలి తగలడానికి కూడా స్టాండింగ్ ఫ్యాన్లు కూడా పెట్టింది. అలాగే వికలాంగులు వీళ్ళందరూ కూడా ట్రైసైకిళ్ళు అన్నీ కూడా చేసింది. ఎలక్షన్ కమిషను ఇక్కడ ఉన్న ఆఫీసర్లు కానీ, పోలీసు కానీ, ఆ పనిచేసిన ఎవరైతే టీచర్స్ ఉన్నారో ఎలక్షన్లో అందరూ కూడా ఎక్సలెంట్గా పనిచేశారు. నాది చెప్పింది చేస్తాడన్నది నా మీద ఉన్న నమ్మకం. గత మల్లాడి ముందు పరిపాలన ఎలా ఉంది, మల్లాడి వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉందని చూశారు. నా తర్వాత వచ్చిన 5 సంవత్సరాల పరిపాలన కూడా కంపేర్ చేసుకున్నారు. చూస్తే నా మీద ఎక్కువ మెజారిటీ పీపుల్కి నా మీద ప్రేమ ఎక్కువైంది. అది రాబోయే రోజుల్లో ఇప్పుడు 5 సంవత్సరాలు అశ్రద్ధకు గురైంది. ఏదన్నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచో స్టేట్ గవర్నమెంట్ నుంచి పట్టుకొచ్చారంటే అది మల్లాడే పట్టుకొచ్చారు. అతను ఏది చేయలేదు. అందుకని మల్లాడికి కానీ మళ్ళీ మనం అధికారాన్ని ఒక్కసారి మల్లాడిని మళ్ళీ అధికారంలో తెచ్చుకుంటే చాలా పనులు చేస్తారు అన్న నమ్మకంతో ప్రజలు నన్ను విశ్వసించారు. నేను ఎప్పుడు ఏ మాట చెప్పినా మెజారిటీ పీపుల్ నా మాటని గౌరవిస్తారు. ఏదో ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం కానీ అలాంటిది ఎప్పుడు మాట్లాడను. మీకు కూడా నేను చెప్పేయచ్చు, నేను ₹1 ఖర్చు పెట్టలేదు, ఏమీ చేయలేదని చెప్పేయచ్చు. కానీ జరిగిందన్నది నాకు తెలుసు. అది నాదా ఇంకోటి అన్నది మనకి కాకపోయినా నా స్నేహితులు ఖర్చు పెట్టారు అన్నది నాకు తెలుసు అన్నప్పుడు 100% ఒప్పుకోవాల్సిందే. ఆ పక్కనైతే ప్యాకెట్ల మీద, ఈ చెత్త మీద, టెండర్ల మీద వచ్చిన డబ్బు 100 కోట్లు. దాంట్లో 25 కోట్లు 30 కోట్లు ఖర్చు పెడితే అతనికి ఏమవ్వదు. ఇక్కడ ఏ రూపాయి ఖర్చు పెట్టినా మనకు భారం అవుతుంది.
దానికి కూడా నేను 4 రోజులు అసలు ఒప్పుకోలేదు. స్నేహితులు మేము చేసుకెళ్తాం, మీరు 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 మీది కాదు అని చెప్పేసి అంటే అప్పుడు ఆ విధంగా జరిగింది కూడా ప్రజలు ఆ విధంగానే భావిస్తున్నారు. సవాలు అన్నది ప్రతి సవాలు ఉండాలి. అతను ఒక మాట 2 మాటలు మాట్లాడాడు. అతను ఒక స్టేజ్ మీద మేము ఫంక్షన్లో ఇస్తున్నప్పుడు రీజనల్ అడ్మినిస్ట్రేటరు అతను నేను సోషల్ వెల్ఫేర్ సంబంధించిన అధికారులు ఉన్నప్పుడు రాబోయే మార్చి కల్లా ఇతను ఫినిష్ చేస్తానని చెప్పేసి అన్నాడు. అక్కడే నేను ఇదయ్యి నువ్వు కాదు కదా, నీ బాబు తరం కూడా కాదని ఆవేశంతో నేను మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మొన్న ఎలక్షన్ మీటింగ్ పెట్టినప్పుడు ఒక 300-400 మంది ఉన్నప్పుడు పట్టుకున్నది వీడిని నేను రాజకీయంగా అనలేదు, వీడిని త్వరలోనే అంతం చేస్తానని చెప్పేసాను. ఆ దానికి నేను రెస్పాండ్ అయ్యి ఇదిగో ఈ విధంగానే నువ్వు కూడా మళ్ళీ నాకు సవాళ్ళు ఏంటన్నది నువ్వు స్వీకరించానన్నావు. అతను మాట్లాడలేదు, కానీ నా సవాల్ని నేను దానికే కట్టుబడి ఉంటాను. ఇటువంటి ఓసరవెల్లి లాంటి నాయకులందరూ కూడా నమస్తే యానం అని ఒకరు, మిగతా వాళ్ళందరూ రావడానికి కారకుడు మల్లాడి కృష్ణారావు. ఎప్పుడైతే నేను పోటీలో ఉన్నానన్నారో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు వచ్చారు. అతను పోటీలో ఉంటానంటే లాస్ట్ టైమే ఎలక్షన్కి ఈ విధంగా తయారయ్యి వచ్చేవాళ్ళు కాదు అన్నది ప్రజల ఒపీనియన్. నా ఒపీనియన్ అయితే అది కరెక్ట్ కాదు. ఇవాళ కాకపోతే రేపు రాబోయే టైంలో కూడా ఎంతోమంది వస్తూ ఉంటారు. ఆ వచ్చినప్పుడు ఆ లీడర్షిప్ తయారవుతుంటారు. దానికి మల్లాడి కృష్ణారావు లేకపోవడం వల్లే వచ్చారు అనేది ప్రజల ఒపీనియన్ తప్ప నాది 100% అది కాదు. నమస్తే యానం అని వచ్చారు, ఇవాళ ప్రజలు బై బై యానం అని చెప్పేసి పంపించేస్తున్నారు. ప్రతిపక్షం యానంలో మీ ఆంధ్రలాగా అధికారం ప్రతిపక్షం అని ఉండదండి. ప్రతిపక్షం అని అంటే ప్రతిపక్షంగా ఆ పాత్రలు ఇక్కడ ఉండవు. పని చేయాలి. ఇక్కడ ఉన్న ప్రజల సమస్యని 850 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి పని చేయాలి. అంతేగాని వీళ్ళ ప్రతిపక్షం ఎలాగంటాం? నీకు అధికారం ఇచ్చినప్పుడే ప్రజల దగ్గర లేనప్పుడు, అధికారం లేనప్పుడు నువ్వెక్కడ ఉంటావు? నీకు అధికారాన్ని ఇచ్చి 5 సంవత్సరాలు నీ కార్యకర్తలో నీ నాయకులు చిచ్చి అని చెప్పేసి దూరానికి వెళ్ళిపోయినప్పుడు, అధికారం లేనప్పుడు నువ్వు వాళ్ళని ఎలా కాపాడుతావు? వాళ్ళు ఎందుకు వస్తారు? అందులో పనిచేసిన వాళ్ళు ఎక్కువ మంది నా దగ్గర ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా మిగతా జనం అందరూ కూడా మళ్ళీ నా దగ్గరికి వస్తారు.